హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సొరకాయ తీసుకొని దాని ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి పెట్టేసుకున్న తర్వాత 10 కిలో బెల్లం తీసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకోండి. ఇట్లా 4-5 విజిల్ వచ్చినాక మెత్తగా ఉడికిపోతుంది. ఆ నీరు మొత్తం పోయేలాగా గ్లాస్ సహాయంతో నేను ఎలా చేస్తున్నాను అలాగా మొత్తం మొత్తాన్ని ఫ్రెండ్స్. తర్వాత తురుముకున్న బెల్లం ఉంది కదా, అది వేసుకొని ఫ్రెండ్స్ మనం పప్పు ఎలా అయితే మెదుపుకుంటామో అలా మెదుపుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసుకోండి ఫ్రెండ్స్. వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి టీ గ్లాస్ పోసుకోండి ఫ్రెండ్స్. సొరకాయ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ సొరకాయ పాయసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.